శ్రీమాత్రే నమః. చాలామంది పూజలు, పునస్కారాలు బాగా శ్రద్ధగా చేస్తుంటారు. మానవులకి కష్టాలు సహజంగా వస్తాయి. అయితే అవి కోరుకొని తెచ్చుకున్నవి కావు గానీ, దైవికంగా మన ప్రారబ్ధ కర్మానుసారం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఇబ్బందులను ఎదుర్కొనే సమయంలో ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి అనేక మందిని ఆశ్రయిస్తారు. దేవాలయాలకు వెళ్తారు, సేవలు చేస్తారు, వైద్యుల దగ్గరికి వెళ్తారు. వ్యాధులైతే వైద్యుల దగ్గరికి వెళ్తారు. ఇంకా వేరే రకమైన ఇబ్బందులు ఎదురైతే ఇంకా వేరే ప్రయత్నాలు అనేకం ఈ మంత్రాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. లేదా ఇంకా చాలామందికి అపోహ ఏంటంటే, మాకు ఎవరైనా దాన్ని ప్రయోగం అంటారు, అంటే చేతబడి మొదలైనవి చేశారేమోనన్న అపోహ కూడా ఉంటుంది. అందుకోసం అలాంటి వాళ్ళు తగ్గించే వాళ్ళ దగ్గరికి అలా వెళుతూ ఉంటారు. ఇలాగా అంటే ఆ బాధ తొలగిపోవాలన్న ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, అసలు నిజంగా ఈ చేతబడి ఉందా? ప్రయోగం అనేది దాన్ని ప్రయోగం అంటారు. ఈ గ్రహము ప్రయోగం. గ్రహం అంటేనేమో దానంతట ఏ భూతమో ఏ పిశాచో మన వెంబడి పడడం, అది ఎవరి ప్రమేయం లేకుండా జరిగేది. గ్రహం. ఇక ప్రయోగం అంటే, గ్రహం అంటే ఈ సూర్య చంద్రుడి నవగ్రహాలు కాకుండా దీని గ్రహం అనే మాటను మనకు శాస్త్రంలో చెప్పారు. ఇక ప్రయోగం అంటే మన కోసం పనిగట్టుకుని ఎవరో మన శత్రువులో లేదా మన మీద ఈర్ష్య అసూయలతో మన మీద గెలుపు పొందాలనో ఇలా చేతబడిలాగా చేసేదాన్ని ప్రయోగం అంటారు. అయితే ఇలాంటి బాధలని మనం మన పూర్వీకుల నుండి లేదా అనాది కాలం నుండి కూడా ఇవి అనుభవిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నాయా లేవా అంటే ఒక్కటే ఇక్కడ. దేవుడున్నాడా లేడా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే ఒకవేళ లేకనే పోతే ఉన్నాడా లేడా అనే సందేహమే రాదు, ఆ ప్రశ్నే రాదు. ఉన్నాడు కాబట్టే ఉన్నాడా లేడా అనే సందేహం కొందరిలో కలుగుతుంది. అదే మాదిరిగా దేవుడు ఎంతవరకు నిజమో దయ్యం కూడా అంతవరకే నిజం. అంటే ఈ దేవుడు దయ్యం అనేది అసలైన దేవుడికి సంబంధించినవి కావు, వాటి అంశలకు సంబంధించినవి. అంటే మనమంతా కూడా దైవాంశ సంభూతులమే, కాకపోతే దైవీ గుణ సంపద కలిగిన వాళ్ళం కాదు. మన గుణాలు, మన స్వభావాలన్నీ వేరు. మానవ గుణగణాలు, మానవ స్వభావాలు కలిగి ఉన్నాం కనుక దైవాంశ సంభూతులం అయినా కూడా మనుషులమై ఉన్నాం, మనుషుల్లాగానే ఉన్నాం. అదే మాదిరిగా దయ్యాలు, భూతాలు, పిశాచాలు మొదలైనవన్నీ కూడా దైవాంశ సంభూతులై కూడా రాక్షస గుణాలు కలిగి ఉండి, అంటే ఈ ప్రయోగం, పిశాచి, దయ్యం, భూతం అనేవి ఎదుటివారిని పీడించి ఆనందించేవి. అలాంటివే మన మనుషులలో కూడా అలాంటి గుణాలు కలవాళ్ళు ఉంటారు. అంటే రాక్షస తత్వం కలిగిన గుణాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవి ఉన్నాయా లేవా అనడానికి మనమే నిదర్శనం. సాత్విక గుణ సంపద కలవాళ్ళు దైవీ సంపదతో శుద్ధ సత్వగుణం కలిగి లోకానికంతటికీ మేలు చేస్తూ వెళ్తుంటారు. ఇక రాక్షస తత్వం కలవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఎదుటి వాళ్ళను పీడించడమే ఆనందంగా కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళే మనకు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ భూతంగానో పిశాచిగానో, పిశాచి అంటే దయ్యం, ఆ దయ్యంగానో మారి మనల్ని పీడిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా కొందరి గృహాలలో వాళ్ళు పోయిన వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో చనిపోయిన పెద్దలకి సక్రమంగా కర్మ నిర్వర్తించకపోతే వాళ్ళు వీళ్ళని బాధిస్తూ ఉంటారు. వీళ్ళని భోజనం సరిగ్గా చేయనివ్వరు, నిద్రపోనివ్వరు, వచ్చిన వస్తువులన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. లేదా వెంట మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అంటే ఒకరు పోయిన 6 మాసాలకే మరొకరు చనిపోవడం, లేదా సంవత్సరానికే మరొకరు పోవడం, మరో సంవత్సరానికి మరొకరు పోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మనం మరణించిన పెద్దలకు సక్రమంగా కర్మలు నిర్వర్తించకపోతే, లేదా వాళ్ళ ఆశయం ఏదైనా ఉంటే అది నెరవేరకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక మన మీద ఎవరైనా శత్రుభావం కలిగి లేదా ఈర్ష్య అసూయలతో చేసే వాటిని ప్రయోగం అంటారు. దాన్ని చేతబడి అని మామూలుగా అంటూ ఉంటారు. అయితే ఇది అంత తీవ్ర స్థాయిలో మనం ఒకానొక కాలంలో కూడా మన పెద్దలు అనుభవించిన ఉదాహరణలు చెప్తారు. మనకు మంత్రశాస్త్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని అనుసరించి వాళ్ళ మంత్రాలు పఠించి మన మీద ప్రయోగం చేస్తారని, ఈ గోర్లు, వెంట్రుకలు లేదా మొదలైన వాటి ద్వారా ప్రయోగాలు జరిపిస్తారని ఇప్పటికీ కూడా
వాళ్ళు తొలగించే ప్రయత్నం చేసుకుంటారని. అయితే ఒక్కటి ఇక్కడ మన భావం, మన మనసు బాధలు అనుభవించేటప్పుడు బలహీనమవుతుంది. ఈ బలహీనమైన మనసు మీద ఎవరు మన పక్క వాళ్ళు ఏది చెప్తే దాన్ని మనం విశ్వసిస్తూ పోతూ ఉంటాం. అయితే ప్రయోగం అనేది ఒకానొక వ్యక్తి ఎవరికైతే ఆత్మస్థైర్యం సంపూర్ణంగా ఉంటుందో, దైవబలం సంపూర్ణంగా ఉంటుందో వారికి ఎవ్వరు ఎట్టి ప్రయోగాలు చేసినా, చేద్దామనుకున్నా ఏమాత్రం ఫలించదు. ఫలించకపోగా తిరిగి మళ్ళీ వాళ్ళకే వ్యతిరేకమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే వీరి మీద ప్రయోగం చేయాలని చూశారో తిరిగి వాళ్ళకే ఆ ప్రయోగం అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. అటువంటి సమయంలో మనం ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం జరిగినా ఇక్కడ రెండే రెండు అన్నమాట జరిగేవి. కష్టము, నష్టము. ఈ కష్ట నష్టాలు వచ్చినప్పుడు మనం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎవరైతే ఉంటారో, ధైర్యంగా లేదా దైవబలం సంపూర్ణంగా పొందుతారో అలాంటి వ్యక్తులకి ఈ ప్రయోగాలు గానీ, గ్రహాలు గానీ ఏమాత్రం బాధించకుండా ఉంటాయి. అలాంటి ప్రయత్నం మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. దైవబలం ఊరికే రాదు. కేవలం కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవలు చేసి, మొక్కులు మొక్కి, ముడుపులు చెల్లించినంత మాత్రాన సరిపోదు. మనం సంతోషంగా ఉన్న సమయంలో కూడా ఆ దైవాన్ని వదిలిపెట్టకుండా ఉంటే అప్పుడు దైవబలం మనకు సంపూర్ణంగా వస్తుంది. కేవలం సమస్య వచ్చినప్పుడే, అంటే జ్వరం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు కాకుండా, సమస్యలున్నను లేకున్నను దైవభక్తి యందు శ్రద్ధతో మనం కలిగి ఆ ఉపాసన గాని, ఆ మంత్రాన్నిష్టాన్ని గాని, దైవ దర్శనాన్ని గాని, ఆ తీర్థ ప్రసాదాలు గాని శ్రద్ధగా తీసుకున్నట్లయితే దైవబలం మనకు సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడు ఇలాంటివన్నీ కూడా మన వైపు రాకుండా ఉంటాయి. ఆ ప్రయత్నం మనం చేయాలి. కేవలం మనం కష్టం వచ్చినప్పుడే, బాధలు అనుభవించినప్పుడే, నష్టం వచ్చినప్పుడే దేవాలయాలకు వెళ్ళడం, మొక్కులు మొక్కడం, పూజలు చేయడం, హోమాలు, యజ్ఞాలు చేయడం కాకుండా అలా చేసినంత మాత్రాన మనకు దైవబలం లేదు, మనకు దేవుడు సహకరించట్లేదు అని దేవుడి మీద నింద వేయడం కూడా సరైంది కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఒకే విధంగా ఉన్నట్లయితే కష్ట నష్టాలు వస్తాయి. కాకపోతే తక్కువ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో ఇందులో అపోహలు ఎక్కువ ఉంటాయి. బలహీనత వల్ల అపోహలు ఎక్కువవుతాయి, భ్రమలు ఎక్కువవుతాయి. అలాంటి భ్రమలు, అపోహలు ఎక్కువైనప్పుడు దీనికి మనం జాతకంలో కూడా రాహుకేతువులు ఇద్దరు ఈ 2 గ్రహాల ఛాయాగ్రహాలు, ఈ 2 ఛాయాగ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా ఇది తెలుస్తాయి. ఈ భ్రమ జీవితం ఎలాగా ఉంటుందో, ఇలాంటి భ్రమ మనకు కలిగించే జీవితంలో ఉన్నప్పుడు మనం ఎదుటి వారి యొక్క మాటలు విశ్వసించి అలా ఇటువంటి అనుమానాలకు బలం చేకూర్చకుండా దానిని నివారించే ప్రయత్నం శాస్త్రోక్తంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది.